వెల్కమ్ టు పబ్లిక్ ఇష్యూ టీవీ. అందరికీ నమస్తే. తెలంగాణలో ఇవాల్టి జూన్ 23, 2025 ముఖ్య వార్తలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వం మరియు రాజకీయాలు. రైతు భరోసా పథకం కింద 66 లక్షల మందికి పైగా రైతులకు రూ. 7,770.83 కోట్లు పంపిణీ చేశారు. 5 ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో కూడా ఈరోజు డబ్బులు జమ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం గడువులోగా ప్రారంభించకపోతే ఇల్లు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని గ్రామాల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. మెట్రో ఫేజ్ 2 హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. నీటి వివాదం, బనకచర్లను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్కు వినతి చేశారు. బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్. తెలంగాణలో 3వ కారిడార్ ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పాలమూరులో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ద్వారా హైదరాబాద్, బెంగళూరు డిఫెన్స్ కారిడార్కు మార్గం సుగమం కానుంది. నేరాలు మరియు సంఘటనలు. మద్యం స్మగ్లింగ్. తెలంగాణలో మద్యం స్మగ్లింగ్ రాకెట్ను ఛేదించి 10 మందిని అరెస్టు చేసి 144 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ. బచుపల్లిలో 15 లక్షల నకిలీ కరెన్సీతో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. వరంగల్లో హత్య. నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన హత్య వరంగల్లో చోటు చేసుకుంది. పిడుగులు. ఆదిలాబాద్ జిల్లాలో పిడుగులు పడి 6 మృతి చెందారు. విద్య మరియు ఉద్యోగాలు. నిరుద్యోగులకు శుభవార్త. రైల్వేలో భారీగా ఉద్యోగాలకు ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదలైంది. మహిళలకు ఉచిత బస్సు డ్రైవింగ్ శిక్షణ. తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. యూజీసీ నెట్ 2025 పరీక్షలు. మరో 3 రోజుల్లోనే యూజీసీ నెట్ 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వాతావరణం. వర్షాలు. తెలంగాణకు అలర్ట్. రాబోయే 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 11 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇతర వార్తలు. బంగారం ధరలు. వరంగల్లో బంగారం ధరలు తగ్గాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అవకతవకలు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 25,000 రూపాయలు స్టైఫండ్ క్రెడిట్ చేసి 20,000 రూపాయలు నగదు రూపంలో తిరిగి తీసుకుంటున్నాయని ఎంబీబీఎస్ విద్యార్థులు ఆరోపించారు. క్యాన్సర్ కేసులు. తెలంగాణలో ప్రతి సంవత్సరం 50,000కు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. రేపటి ముఖ్య వార్తలుతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.